దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకు వినిపించబోయే కథ విలన్ ఎపిసోడ్ నెంబర్ 40. కథను రచించిన వారు నక్షత్ర గారు. తన పర్మిషన్తో ఈ కథను మీకు అందిస్తున్నాను. ఇక కథలోకి వెళ్దాము. రెస్టారెంట్లో యశ్వంత్ టెన్షన్ పడుతున్న సంజుకి తినిపిస్తూ ఉంటే యశ్వంత్ లవర్ ఫేస్ చూద్దామని అభి కూడా తింటూనే ఆతృత పడుతూ సంజన వైపు చూస్తున్నాడు. సంజన వెనక వైపు నుంచి కనపడటంతో తనని అస్సలు గుర్తుపట్టలేకపోతున్నాడు. నీ ఫేస్ ఎలాగైనా చూడాలని అభి నిన్ను గుచ్చి గుచ్చి చూస్తున్నాడు అన్నాడు యశ్వంత్. కొంప తీసి నేను అని అనుమానం అభికి వచ్చి ఉంటుందా అని అడిగింది కంగారు పడుతూ. అలాంటి ఛాన్స్ లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అభి నీ మొహాన్ని చూసే ఛాన్స్ ఇవ్వను అని అన్నాడు. ఇక స్వాతి వాళ్ళ దగ్గరికి వస్తే రెస్టారెంట్ పెద్దదే కాబట్టి స్వాతి ఆదిత్య వాళ్ళు యశ్వంత్ అభి ఉన్న సైడ్ వెళ్లకుండా మరో పక్కకు వచ్చి అందరూ కూర్చునే ఫెసిలిటీతో ఒక పెద్ద టేబుల్ సెలెక్ట్ చేసుకుని కూర్చున్నారు. ఆదిత్య అక్కడ ఉన్న మెనూ కార్డ్ అందరికీ ఇచ్చి, ఒక బిర్యానీ కాదు, మీకేం కావాలో అది ఆర్డర్ ఇచ్చుకోండి, స్వాతి హ్యాపీగా బిల్లు కడుతుంది అన్నాడు తాపీగా. ఆ మాటతో స్వాతి పళ్ళు నూరుతూ పక్కన కూర్చున్న సంయుక్తకు మాత్రమే వినిపించేటట్టుగా, చూడవే నీ ఫ్రెండ్ నన్ను ఎలా బుక్ చేయాలని చూస్తున్నాడో అని అంది. ప్రస్తుతానికి ఇక్కడ బిల్లు కట్టి బయటపడదాము, తర్వాత ఈ డబ్బులన్నీ ఆదిత్య దగ్గర నుంచి నేను వసూలు చేస్తానులే, నువ్వు వరి అవ్వకు, వారికి ఇష్టం వచ్చింది ఆర్డర్ ఇచ్చుకొనివ్వు అంది సంయుక్త. సరే అనక తప్పలేదు స్వాతికి. వాళ్ళ పక్కనే కూర్చున్న ఆదిత్యకి వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో అర్థమై, మొహమాటం ఏమీ లేదు, మీకు ఇష్టమైనవన్నీ ఆర్డర్ ఇచ్చుకోండి అన్నాడు. ఆ మాట నువ్వు కాదురా, స్వాతి చెప్తే బాగుంటుంది అన్నారు టీం మెంబర్స్ మెనూ కార్డ్ చూస్తూ. నువ్వంట చెప్పు స్వాతి అన్నాడు ఆదిత్య కళ్ళు ఎగరేస్తూ. స్వాతి ఆదిత్యని కోపంగా చూస్తూ పళ్ళు కటకటా నూరుకొని, మీ ఇష్టం వచ్చింది ఆర్డర్ చేసుకొని బాగా తినండి అంది కోపంగా. ఇంకేంట్రా, స్వాతి ఆర్డర్ వేసింది కదా, ఇక మీ ఇష్టం అన్నాడు ఆదిత్య కూడా మెనూ కార్డ్ చూస్తూ. ఇక వాళ్ళకి అవకాశం వచ్చింది కదా అని ఈ వెరైటీని ఎప్పుడు టేస్ట్ చేయలేదురా, ఈసారి టేస్ట్ చేద్దాం అంటూ తిన్నవి తినలేనివి అన్నీ ఆర్డర్ ఇచ్చారు. కాసేపట్లో రెస్టారెంట్లో ఉన్న అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ వాళ్ళ టేబుల్ నిండా నిండి ఉన్నాయి. అవన్నీ చూస్తున్న స్వాతికి కళ్ళు తిరుగుతుంటాయి. స్వాతి ఫేస్ ఎక్స్ప్రెషన్ చూస్తున్న ఆదిత్య మాత్రం హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు. నీకు నేనున్నాను కదా స్వాతి, ముందు నువ్వు తిను అంటూ స్వాతికి ధైర్యం చెప్తుంది తింగరి సంయుక్త. ఇక్కడ యశ్వంత్ తనకి తినిపిస్తూ ఉంటే అభి తన ఫేస్ చూడాలని ఆరాటంలో అభి ఉన్నాడు. ఇక నాకు చాలు యశ్వంత్, త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాము అని అంది సంజు. నాకు తెలిసి అభి మనస్తత్వం బట్టి నువ్వు ఎవరో తనకు తెలిసిన అమ్మాయివని అనుకుంటాడు. ఇప్పుడు మనం అభి కంటే ముందే వెళ్తే ఖచ్చితంగా అభి మనల్ని ఫాలో అవుతాడు. అలా జరిగితే నువ్వు రిస్కులో పడే ఛాన్స్ ఉంది. అభి వెళ్ళే వరకు మనం ఏదో ఒకటి తింటున్నట్టుగా నటిస్తూ వెయిట్ చేద్దాం అన్నాడు యశ్వంత్. నువ్వన్నది కూడా కరెక్టే, ముందైతే నేను స్కార్ఫ్ కట్టుకుంటాను అంది. వద్దు, స్కార్ఫ్ కట్టుకుంటే తినడం పూర్తయింది కదా, ఇంకా ఇక్కడే ఉన్నారేంటి అనుకుంటాడు, అందుకే స్కార్ఫ్ కట్టకుండా తింటున్నట్టుగా నటించు అన్నాడు యశ్వంత్ స్పూన్తో ప్లేట్లో రైస్ని గెలుకుతూ. సరే అని చెప్పి స్పూన్తో ఒక్కొక్క మెతుకు తింటున్నట్టుగా నటిస్తూ ఉంది సంజు. అభితో కూర్చొని వ్యక్తిది భోజనం పూర్తయింది. మీరు వెళ్ళండి, నాకు దగ్గరలో ఒక ఫ్రెండ్ ఉన్నాడు, కలిసి వెళ్ళాలి అన్నాడు అభి. ఓకే అభి, మళ్ళీ త్వరలో కలుద్దాం అని చెప్పి అతను వెళ్ళిపోయాడు. నాది కూడా తినడం పూర్తయింది, కానీ యశ్వంత్ వాళ్ళు లేస్తారేమో, తను ఎవరో చూద్దామని వెయిట్ చేస్తున్నాను అని అనుకుంటూ స్పూన్తో ప్లేట్లో గెలుకుతూ ఉంటాడు అభి. ఇక్కడ స్వాతి వాళ్ళ టేబుల్ దగ్గర కూడా అందరూ తినడం పూర్తయింది.
ఆర్డర్ ఇచ్చిన వాటిలో సగం ఫుడ్ తినలేక వేస్ట్ చేసి కనిపిస్తుంటే అలా వేస్ట్ అయిన ఫుడ్ చూసి స్వాతి బాధపడుతుంటుంది. వెయిటర్ బిల్లు తీసుకొని అక్కడ పెట్టి వెళ్ళాడు. స్వాతి అది చూసుకొని గుడ్లు వెళ్ళబెట్టింది. సంయుక్త ఆ బిల్ అందుకొని చూసేసరికి బిల్ 20,000 చేంజ్ కనిపిస్తూ ఉంది. నేను కడతానన్నాను కదా, నువ్వు టెన్షన్ పడకు అంది సంయుక్త. ఇంతమందిలో స్వాతి పరువు తీయటం మంచిది కాదులే అని ఆదిత్య అనుకొని, మీరు బయట వెయిట్ చేస్తుండండి, మేము వచ్చి కలుస్తాము అన్నాడు ఆదిత్య మిగతా టీం మెంబర్స్కి. అలాగే ఆదిత్య, థ్యాంక్ యూ స్వాతి అని చెప్పి వాళ్ళు బేవ్ అని తేపుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంటారు. ఆ రెస్టారెంట్కి లోపలికి రావడానికి ఒక ఎంట్రన్స్, బయటికి వెళ్ళడానికి మరొక ఎంట్రన్స్ ఉండటంతో వెళ్ళేటప్పుడు కౌంటర్ని దాటిన తర్వాత యశ్వంత్ అభి వాళ్ళ ముందు నుంచి వెళ్ళాల్సి వస్తుంది. సో ఆ టీం మెంబర్స్ యశ్వంత్ అభి వాళ్ళ ముందు నుంచే వెళ్ళిపోతుంటారు. కానీ వాళ్ళు ఆదిత్య ఫ్రెండ్స్ అని యశ్వంత్కు తెలియదు కాబట్టి యశ్వంత్, సంజు వాళ్ళని చూసినా కూడా మామూలుగానే ఉండిపోయారు. నేను కౌంటర్ దగ్గర వెయిట్ చేస్తుంటాను, మీరు వచ్చి బిల్ పే చేయండి అని చెప్పి ఆదిత్య వెళ్తుంటాడు. ఆ దొంగ మొహవాడు నన్ను ఎంత ఇరకాటలు పెట్టాడో తెలుస్తుందా సంయుక్త అంది స్వాతి ఆదిత్య మీద కోపంతో. అబ్బా, ఊరికే ఆదిత్యని తిట్టకే, నీకు సహాయం చేయటానికి నేనున్నాను కదా, పద అని చెప్పి సంయుక్త స్వాతిని తీసుకుని కౌంటర్ దగ్గరకు వచ్చింది. ఆ కౌంటర్కి దగ్గరలో ఆదిత్య ఏదో ఫోన్ మాట్లాడుతూ వీళ్ళు రావడం చూశాడు. వాళ్ళకి దగ్గరలోనే యశ్వంత్ టేబుల్, అభి టేబుల్ ఉన్నాయి. స్వాతి, ఆదిత్య పొరపాటున అటు తల తిప్పితే కరెక్ట్గా సంజన, యశ్వంత్ మొహాలు ఇద్దరికీ కనిపిస్తాయి. ప్రస్తుతానికైతే ఇప్పుడు ఎవరి కంగారులో వాళ్ళు ఉన్నారు కానీ మొహాలు చూసుకోలేదు. స్వాతి ఎలా బిల్ కడుతుందా అని ఆదిత్య ఓ కంట వాళ్ళని చూస్తూనే ఫోన్ మాట్లాడుతున్నాడు. సంయుక్త ఫోన్ కోసం బ్యాగ్లో చేపెట్టి చేతికి ఫోన్ తగలకపోయేసరికి బ్యాగ్ అంతా వెతుకుతూ ఉంది. ఏమైందే అని అడిగింది స్వాతి తన కంగారుని చూస్తూ. కొంప మునిగింది స్వాతి, నా బ్యాగ్లో ఫోన్ లేదు, ఫోన్ క్లాసులోనే పెట్టి ఉంటాను, ఇప్పుడు బిల్లు ఎలా పే చేయాలి అని అడిగింది. అది వినగానే స్వాతి నెత్తి మీద మరో పిడుగు పడినట్టుగా అయింది. స్వాతి మొహంలో కనిపిస్తున్న ఎక్స్ప్రెషన్స్ చూసి ఆదిత్య ఫుల్ జోష్లో ఉంటూ వాళ్ళని చూడనట్టుగా నటిస్తున్నాడు. ఇప్పుడు ఎలా స్వాతి అంది సంయుక్త. నేనున్నానని చెప్పి ఇప్పుడు ఎలా అంటే నేనేను ఏ సమాధానం చెప్తానే అంది స్వాతి కోపడుతూ. ఇప్పుడు మనకి ఆదిత్య తప్ప ఇంకొక దిక్కు లేదే, ఆదిత్యని డబ్బు పే చేయాలి అంది సంయుక్త. పార్టీ నేనిస్తానని చెప్పి అతని డబ్బు పే చేయమంటాం ఏంటే అని అడిగింది స్వాతి. మరో అవకాశం లేనప్పుడు నువ్వు ఆదిత్య గడ్డం చివరికి కాలైనా పట్టుకోక తప్పదు అంది సంయుక్త. చిచి, నేను అతని గడ్డం కాలు పట్టుకొని అడగటం ఏంటి చిరాకు పడుతూ అంది స్వాతి. సరే, నువ్వు అడగకు, నేనే ఆదిత్యని అడుగుతాను అంది సంయుక్త. కానీ అలా ఆదిత్యతో బిల్ పే చేయించడం ఇష్టం లేనట్టుగా ఉంది స్వాతి. మరోపక్క అభి యశ్వంత్తో వచ్చిన అమ్మాయి ఎవరో చూడాలని ఆలోచనలో ఉంటే అభి వెళ్తే ఇక్కడి నుంచి బయటపడదామని యశ్వంత్, సంజు అనుకుంటూ ఉన్నారు. ఆదిత్య అంటూ కాస్త దూరంలో ఉన్న ఆదిత్యని చూసి పిలిచింది సంయుక్త. ఆ పిలుపు కోసం వెయిట్ చేస్తున్న ఆదిత్య అప్పటి వరకు నటిస్తూ మాట్లాడుతున్న ఫోన్ని జేబులో పెట్టుకుని దగ్గరికి వచ్చి, బిల్ పే చేశారా, ఇక వెళ్దామా అన్నాడు స్వాతి వైపు సైడ్ లుక్ పడేస్తూ. అమౌంట్ పే చేద్దామంటే నా ఫోన్ క్లాస్లో మర్చిపోయి వచ్చాను ఆదిత్య, ప్లీజ్ హెల్ప్ మీ అంది సంయుక్త దీనంగా. అదేంటి, స్వాతి కదా బిల్ పే చేయాల్సింది, నువ్వు నీ ఫోను క్లాసు అంటావేంటి అన్నాడు స్వాతికి సైడ్ లుక్ ఇస్తూ. నువ్వు ఇంకా నటించుకు ఆదిత్య, స్వాతిని కావాలని ఇరికించావని మా ఇద్దరికి ఫుల్గా అర్థమైందిలే, కానీ ఇప్పుడైతే నువ్వే బిల్ పే చెయ్యి అంది సంయుక్త.
బిల్ పే చేయమని నువ్వు అడగటం కాదు, నీ ఫ్రెండ్ అడిగితే పే చేస్తాను అన్నాడు ఆదిత్య పొగరు చూపిస్తూ. రాస్కిల్, ఈడియట్, రాక్షసుడు, చేసినంత చేసి బిల్ పే చేయమని ఇప్పుడు నేను అడగాలంట అని స్వాతి మనసులో తిట్టుకొని, నేనడగను అని కోపంగా మొహం తిప్పుకుంది. అయితే నేను బిల్ కట్టను అని ఆదిత్య కూడా మొహం తిప్పుకున్నాడు. అబ్బా స్వాతి, ఇక్కడ బిల్లు కట్టనంటే నీ నెత్తి మీదని పిడుగుపడేది అంది సంయుక్త. సంయుక్త మాటలు స్వాతికి కంగారుగా అనిపించి చేతులు పిసుక్కుంటూ ఉంది. నన్ను డబ్బులు అడగటానికి ఎంత ఫీల్ అవుతుందో, ఇప్పుడు నన్ను అడగకుండా ఏం చేస్తుందో నేను చూస్తాను అనుకున్నాడు ఆదిత్య. ప్లీజ్ స్వాతి, ఆదిత్యని డబ్బులు అడగవే అంది సంయుక్త. కానీ ఆదిత్యని డబ్బులు అడగటానికి స్వాతికి అసలు ఇష్టం అనిపించడం లేదు. అలా చేతులు పీసుకుంటూ ఉండగా తన వేలికి రింగ్ తగిలింది. ఒక పెద్ద బరువేదో తన తల మీద నుంచి దిగినట్టుగా ఫీల్ అవుతూ, ఈ రింగ్ కౌంటర్లో ఇచ్చి బిల్ పే చేయించుకుందామే అంది స్వాతి. ఇదేమైనా నగలు తాకట్టు షాప్ అనుకున్నావా? ఉంగరాలు గొలుసులు తాకట్టు పెట్టడానికి? పేరున్న రెస్టారెంట్. ఉంగరం పెట్టి బిల్ పే చేసుకోండి అంటే ఇక నీతో పాటు వచ్చిన నా పరువు కూడా పోతుంది అన్నాడు ఆదిత్య కోపంగా చూస్తూ. అవును స్వాతి, ఇప్పుడు ఈ రింగ్ క్యాష్ కౌంటర్లు ఇచ్చి మన పరువు తీసుకునే బదులు నువ్వు ఆదిత్యని డబ్బులు అడిగితే బెటర్ అంది సంయుక్త. ఇక తనకి మరో అవకాశం లేదు అన్నట్టుగా ఆదిత్య బిల్డప్ ఇస్తూ ఈవిల్ స్మైల్తో పాయింట్ 2 పాకెట్లో 2 చేతులు పెట్టుకొని స్టైల్గా నిలబడి తన వైపు చూస్తున్నాడు. ఇక స్వాతి కూడా అడగటానికి రెడీ అయి రిక్వెస్ట్గా చూడబోతుండగా తన ఫోన్ రింగ్ అయింది. చేతిలో ఉన్న ఫోన్ వైపు చూడగానే రాహుల్ నుంచి వస్తున్న కాల్ అది. ఫోన్ లిఫ్ట్ చేసి, హలో రాహుల్ అంది స్వాతి. రాహుల్ నుంచి ఫోన్ అనగానే ఆదిత్యకి మొహంలో ఒక్కసారిగా రంగులు మారాయి. క్లాస్ టైం అవుతుంటే ఇంకా క్లాస్లోకి రాలేదేంటి స్వాతి అని రాహుల్ మాటలు అటు నుంచి వినిపిస్తూ ఉన్నాయి. వెంటనే స్వాతికి రాహుల్ దగ్గర నుంచి హెల్ప్ తీసుకోవాలనిపించి, నేనిప్పుడు బయట ఉన్నాను రాహుల్, నాకు అర్జెంటుగా ఒక్క 20,000 అమౌంట్ కావాలి. కాలేజ్కి రాగానే అమౌంట్ వెంటనే ఇచ్చేస్తాను. ప్లీజ్ కొంచెం నీ దగ్గర మనీ ఉంటే నాకు సెండ్ చేయవా అని రిక్వెస్ట్ చేసింది. తను రాహుల్ని అడగడం చూసి ఆదిత్య కంగు తిన్నాడు. సరే స్వాతి, నువ్వేదో ఇబ్బందిగా ఉంటేనే అడుగుతావు కదా, దీనికి నువ్వు ఇంత రిక్వెస్ట్ చేయడం ఎందుకు, ఇప్పుడే పంపిస్తాను అని చెప్పి రాహుల్ ఫోన్ పెట్టేశాడు. ఏమన్నాడు రాహుల్ అని అడిగింది సంయుక్త. వెంటనే డబ్బు పంపిస్తానన్నాడు అంది స్వాతి ఆదిత్య వైపు కోపంగా చూస్తూ. తను అలా అంటూ ఉండగానే మనీ సెండ్ అయినట్టుగా నోటిఫికేషన్ సౌండ్ వినిపిస్తుంది. ఆదిత్యని కోపంగా చూస్తూనే కౌంటర్లో మనీ పే చేస్తుంటుంది. స్వాతి రిక్వెస్ట్ చేసి డబ్బులు అడుగుతుంది అని ఆశపడ్డ ఆదిత్యకి గట్టి పంచి పడినట్టుగా ఉంది. స్వాతి మనీ పే చేసి ఆదిత్యని గుడ్లూరిమి చూసి, ఇక వెళ్దాం పద సంయుక్త అంటూ యశ్వంత్ అభి ఉన్న వాళ్ళ వైపు వస్తుంటుంది. ఇప్పుడు నీకు బాగా అయింది ఆదిత్య అంది సంయుక్త కోపంగా చూస్తూ. ఆ రాహుల్ గాడు ఫోన్ చేయకపోతే నీ ఫ్రెండ్ చచ్చినట్టు నన్ను బ్రతిమలాడేది అన్నాడు ఆదిత్య చిరాకు పడుతూ. తన టైం బాగుంది కాబట్టే కరెక్ట్ టైంకి రాహుల్ ఫోన్ చేశాడు. సరేలే, క్లాస్ టైం అవుతుంది కదా అని చెప్పి ఇద్దరు స్వాతి వెనక కాస్త దూరంలో వస్తుంటారు. యశ్వంత్ సంజనతో మాట్లాడుతూ అనుకోకుండా సంజనకి వెనక ఉన్న విండో గ్లాస్ వైపు చూశాడు. ఆ అద్దాల నుంచి ముందు స్వాతి రావడం కనిపించి సంజన ఫ్యామిలీ ఫొటోస్ చూసినప్పుడు స్వాతి చూడటం గుర్తు తెచ్చుకున్నాడు. ఓ గాడ్, ఇదేంటి పిడుగు వెంట పిడుగు పడినట్టుగా అవుతుంది అని అనుకొని, నువ్వు ఇంకా రిస్క్లో పడబోతున్నావు సంజు, నీ చెల్లెలు నీకు ఎదురుగా వస్తుంది, వెంటనే స్కార్ఫ్ కట్టుకో అన్నాడు. ఏంటి అంటూ సంజు భయపడుతూ యశ్వంత్ వెనక వైపు చూస్తూ ఉండగా, అస్సలు మూవ్ అవ్వకు, నువ్వు అటు చూస్తే
నీ చెల్లెలు నిన్ను చూసే ప్రమాదం ఉంది అన్నాడు. సంజుకి ఇప్పుడున్న టెన్షన్లో తన చెల్లెలు యశ్వంత్కి ఎలా తెలుసు అనేది తనకు ఐడియా రావడం లేదు. అటు చూడబోయిన సంజు వెంటనే తలని కిందికి దించుకుంది. లేట్ చేయకుండా త్వరగా స్కార్ఫ్ కట్టుకో అనగానే సంజు గబగబా టెన్షన్తో స్కార్ఫ్ కట్టుకోవడం మొదలుపెట్టింది. అప్పటికే ఆ టేబుల్కి కాస్త దగ్గరగా వచ్చిన స్వాతి సగం స్కార్ఫ్ కట్టుకున్న సంజును చూసి, ఇదేంటి మా అక్క ఇక్కడ ఉంది అని అనుకుంటూ ఇంకా ఫాస్ట్గా వస్తుంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇప్పుడు సంజు పరిస్థితి ఏంటి? అటే వస్తున్న ఆదిత్య కూడా యశ్వంత్ని సంజుని చూడాల్సి వస్తుంది. ఆ తర్వాత జరిగేదేంటి? స్వాతి వాళ్ళకి అభి ఎదురు పడతాడా? యశ్వంత్ ఉంది సంజు అని అభి తెలుసుకుంటాడా? అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.